మీరు మంత్రం చెప్పుకున్న తర్వాత ఆ మంత్రం మీద, గురువు మీద ఎనలేనటువంటి భక్తితో, నమ్మకంతో ఆ మంత్రం చేయాలి. మనస్సులో ఎప్పుడు కూడా చెడు ఆలోచనలు అనేవి రానివ్వకూడదు, చెడు తలంపులు చేయకూడదు. మీకు ఒక పూజ, వ్రతం ఏదో ఒకటి చేయించిన తర్వాత అయ్యవారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. చూడండి, మనోవాంఛాఫల సిద్ధిరస్తు అంటారు. అంటే నీ మనసులో ఏమైతే కోరుకుంటున్నావో, ఏమైతే అనుకుంటూ ఉన్నావో అదే జరుగుతుంది అంటారు. ఒకవేళ నువ్వు చెడుని గురించి ఆలోచిస్తున్నావు అనుకో, అప్పుడు నీకు చెడే జరుగుతుంది, మంచి జరగదు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం ఎప్పుడు కూడా చెడు తలంపు అనేది చేయకూడదు. చూడండి, ఇంత కష్టపడి జపం చేసి లేదా తపం చేసి ఆ పూజలు వ్రతాలు చేసి ఆయన ఏమైనా జరిగిందా, చచ్చిందా అని మీరు అనుకున్నారనుకోండి, అది జరగకుండానే పోతుంది. మీరు అనుకున్నదే అవుగాక అని అయ్యేవారు మిమ్మల్ని దీవించిపోతారు. కాబట్టి ఎప్పుడూ కూడా మంచి తలంపే ఉండాలి, చెడు తలంపులు మనసులోకి రానివ్వకూడదు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఏమంటే, ఒక బాటసారి పోతూ ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నం 1 గంట అయిపోయింది, దాహం వేస్తోంది, ఎండ బాగా మండుతోంది. సరే, దగ్గరలో ఒక చెరువు కనిపించింది. ఆ చెరువు దగ్గరికి వెళ్ళాడు, కాళ్ళు చేతులు కడుక్కున్నాడు, కాస్త నీళ్లు తాగాడు. సేద తీర్చుకుందామని అక్కడ చెట్టు ఉంటే చెట్టు కిందికి వెళ్ళాడు. తాను తెచ్చినటువంటి అన్నం మూట విప్పుకోబోతూ, ఇక్కడ ఎవరైనా నాకు పంచభక్ష్యాలతో భోజనం ఏర్పాటు చేస్తే బాగుండు అనుకున్నాడు. మరుక్షణంలో అక్కడ అతని భోజనం వచ్చేసింది. భోజనం చేశాడు. నేను పడుకుని నిద్రపోవడానికి ఎవరైనా పరుపు ఏర్పాటు చేస్తే బాగుండు అనుకున్నాడు. పరుపు ఏర్పాటైంది. ఆ పరుపు మీద పడుకున్నాడు. ఎవరైనా వచ్చి నాకు సేవలు చేస్తూ కాళ్ళు పడుతూ విసిరితే బాగుండు అనుకున్నాడు. విసురుతున్నారు. అలాగే జరిగిపోయింది. ఇప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది, నేను ఏమనుకుంటే అది జరిగిపోతూ ఉన్నది, ఒకవేళ ఇక్కడ ఏమైనా ఓ దైవం భూతమో ఉన్నదేమో, అది కాస్త నన్ను పట్టుకుని పీకు తినేది కదా అనుకున్నాడు. అంతే, నిజంగానే ఓ భూతం వచ్చింది, అతన్ని కాస్త పీకు తినేసింది. ఇక్కడ జరిగింది ఏమంటే, అది దేవతా వృక్షం. ఆ చెట్టు కింద కూర్చుని ఏం అనుకుంటే అది జరుగుతుంది. ఈ బాటసారి యొక్క మనసులో చెడు తలంపు ఉంది. ఓ దయ్యం నన్ను పీకు తినేది కదా అనుకున్నాడు. నిజంగానే దయ్యం పీకు తినేసింది. కాబట్టి మంత్రం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా అనన్యమైనటువంటి భక్తితో, నమ్మకంతో మంత్రం చేయాలి.